ఫైనలీ మన ఎఫ్జెడ్ హైబ్రిడ్కి అయితే మోటో కేర్ నుంచి వెళ్ళి విండ్షీల్డ్ అయితే ఆర్డర్ పెట్టినాం. బండి కొన్నప్పుడే ఆర్డర్ పెట్టినాం, కాకపోతే దగ్గర 15 days టైం తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు ఎంసీ అంటే మోటో కేర్. దగ్గర ఈ విండ్షీల్డ్ వచ్చేసి మనకు 2000 దాకా పడింది. విండ్షీల్డ్ చూడొచ్చు, లుక్ అయితే అసలు విండ్షీల్డ్ పెడితే బండి లుక్ మాన్స్టర్. మనది తెలంగాణలోనే ఫస్ట్ డెలివరీ అండ్ మాడిఫైడ్ కూడా ఫస్ట్. అండ్ మళ్ళీ ది నంబర్ ప్లేట్ హోల్డర్ కూడా మోటో కేర్ నుంచే, అంటే పైన ఇక్కడ వస్తుంది ఎఫ్జెడ్కి. కాకపోతే మనం ఇక్కడ మడగాడి మీద సెట్ చేసినాం. ఒకసారి సైడ్ లుక్ చూడవచ్చు. మోటో కేర్ వాళ్ళదైతే ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. మనకు విండ్షీల్డ్ వచ్చేసి దగ్గర 2200 ఏమో పడింది. అండ్ నంబర్ ప్లేట్ హోల్డరు దగ్గర ఒక 1200 to 1500 ఏమో పడినట్టుంది. షిప్పింగ్ ఛార్జెస్ ఒక్కొక్క దానికి దగ్గర 300 అట్లా వేసిండు. అండ్ మళ్ళీ ఇది ఒకటి లగేజ్ క్యారియర్, సిఎన్సి క్యారియర్. ఇది కూడా డైరెక్ట్ ఫిట్. డైరెక్ట్ మనకి వెనుక ఇది వస్తుంది కదా గ్రాబ్ రైలు, వెనుక పట్టుకునేది పిలియన్కి, అది తీసేసి మనం డైరెక్ట్ ఫిట్ చేసుకోవచ్చు. ఇదైతే స్టడీ ఉంది, క్వాలిటీ. దగ్గర దీని మీద ఒక మనిషి కూర్చున్నా కానీ బెండ్ అయితే కాదు. క్వాలిటీ చాలా బాగుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది మోటో కేర్ది వాళ్ళ లోగో ఇచ్చారు అండ్ ఎఫ్జెడ్ఎస్ లోగో కూడా ఇచ్చారు, మనకి యమహా లోగో కూడా ఇచ్చారు. ఇది ఏంటంటే క్వాలిటీ బాగుంది. మళ్ళీ ఏంటంటే ఎఫ్జెడ్ఎస్ అని ఇట్లా వచ్చేసరికి బైక్తోనే వచ్చినట్టుగా ఉంది, అంటే మనం ఆల్ట్రేషన్ చేయించుకున్నట్టు బయట నుంచి పెట్టించుకున్నట్టు లేదు. క్వాలిటీ బాగుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఎఫ్జెడ్కి బ్యాక్ సైడ్ పిలియన్ కూర్చుంటే వెనుక ఇది బాగా కిందికి ఉంటుంది, గ్రాబ్ రైల్ అనేది పట్టుకోవడానికి బాగుండదు. కాకపోతే ఇక్కడ పిలియన్ కూర్చున్నా కానీ ఎక్కువ నేను ఫ్యామిలీతో టూరింగ్ చేస్తా కాబట్టి వెనుక పిలియన్కి కూడా ఇది బాగుంది, సపోర్ట్ లాగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ పైకి వచ్చేసరికి పట్టుకోవడానికి బాగుంది. అది స్టాక్ వస్తే స్టాక్ అయితే పట్టుకోవడానికి కూడా బాగుండదు. మనకు ఎఫ్జెడ్లో వచ్చేసి ఇది హైబ్రిడ్ మోడల్ కాబట్టి మనకు ఇది డిజిటల్ డిస్ప్లే అనేది ఇచ్చారు. డిజిటల్ డిస్ప్లేలో ఏమేమి ఉంటాయనంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పిన, కాకపోతే ఈ వీడియో స్పెషల్గా చూస్తారు కొందరు కాబట్టి, కొత్త వాళ్ళు చూస్తారు కాబట్టి మనకి ఇట్లా జాయ్స్టిక్ అనేది వస్తుంది. మనం జాయ్స్టిక్స్తోని టోటల్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హోమ్ బటన్, అప్ డౌను. ఇది సెలెక్ట్ బటన్ చూడండి, సెలెక్ట్ వస్తే మనకి ఇట్లా వస్తాయి మ్యూజిక్, నావిగేషను, నోటిఫికేషను. చూడండి, నోటిఫికేషన్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తే మన ఫోన్కి ఏమైనా మెసేజ్లు వచ్చినా కానీ అది చూపిస్తుంది. మళ్ళీ ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ప్రతి ఒక్కటి మనం ఏదైనా పెట్టుకోవచ్చు. వాట్సాప్, ఇన్స్టాగ్రాము, మెసేజెస్, గూగుల్ పే, ఫోన్పే, టోటల్ మన ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో ఆ ఫోన్కి సంబంధించిన నోటిఫికేషన్లు వచ్చేలాగా రాకుండా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాటరీ సింబల్ చూపిస్తుంది, ఫోన్లో బ్యాటరీ ఎంత ఉంది, సిగ్నల్ ఎంత ఉంది, టైము. ఇక ఇవన్నీ కామన్. ఓడోమీటరు, ట్రిప్ మీటరు అండ్ వెదర్ చూపిస్తుంది. వెదర్ చూసారా, వెదరు అండ్ మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను చాలా వీడియోస్లో చూసిన, అసలు ఇది ఎలా యూజ్ చేయాలి యూట్యూబ్లో చూసిన అసలు డిస్ప్లే గురించి. వాళ్ళు ఏమన్నానంటే యమహా తరపు నుంచి వెళ్ళి ఒక హెల్మెట్ వస్తుంది, ఆ హెల్మెట్ అయితేనే మీకు బైక్కి కనెక్ట్ అవుతుంది అది ఇది అని చెప్పారు. అదేం లేదు, మీరు డైరెక్ట్ స్పాటిఫై కానీ, జియో సావన్ కానీ, ఏ మ్యూజిక్ యాప్ ఏది పెట్టుకున్నా కానీ డైరెక్ట్ ఇక్కడ మీరు అంటే సాంగ్ యాప్ ఓపెన్ చేయంగానే మీ ఫోన్లో ఇక్కడ ఆటోమేటిక్గా అక్కడ ఆ సాంగ్ అనేది ఏ సాంగ్ ప్లే అవుతుంది, నెక్స్ట్, బ్యాకు, ఫార్వర్డు అండ్ పాస్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది. నీకు సాంగ్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది, మూవీ నేమ్ కూడా చూపిస్తుంది. అదేం లేదు, వాళ్ళ హెల్మెట్ ఉంటేనే యూజ్ అవుతుంది,
వాళ్ళ హెల్మెట్ లేకపోతే యూజ్ అవ్వదు అని ఏం లేదు. ప్రతి ఒక్క డీటెయిల్స్ చూపిస్తుంది. నావిగేషన్ టర్న్ బై టర్న్ నావిగేషన్ చూపిస్తుంది. ఇందులో కూడా ఊరి పేర్లు, మనం ఎక్కడ ఉన్నాము, ఏంటి, ఎన్ని కిలోమీటర్స్ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ అవన్నీ టోటల్ క్లారిటీగా చూపిస్తుంది. చాలామంది రైడ్ రివ్యూ అడిగిరు, కాకపోతే నా దగ్గర గోప్రో లేదు. తొందరలోనే మంచిగా వ్యూస్ వస్తే గోప్రో కూడా తీసుకుంటా. ఇంతకుముందు చాలా వీడియోస్ చేసినా కానీ మనకు అంత వ్యూస్ రావు కాబట్టి అంత ఇంట్రెస్ట్ లేదు. ఏంటంటే ఇప్పుడు దగ్గర లాస్ట్ టైం పెట్టిన వీడియోకి 1K దాటిపోయింది. అంటే దగ్గర 1000 మంది చూస్తున్నారంటే అందులో 100 మంది అన్నా కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటారు కదా ప్రోడక్ట్ గురించి, వాళ్ళ గురించి అని ఈ సెకండ్ వీడియో చేస్తున్నా. ఇందులో ఏం లేదు, నోటిఫికేషను, వెదరు, నావిగేషను, మ్యూజిక్ అండ్ సెట్టింగ్స్ ఉంటుంది. సెట్టింగ్స్లో ఏముంటుందంటే ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఏంటంటే ఏదైనా స్లిప్పరీ కండిషన్లో మనకు బ్యాక్ వీల్ అనేది స్లిప్ కాకుండా ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇంకోటి షిఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది. 3000 RPM, 4000 RPM, 6000 RPM, ఎంత RPMలో అయినా షిఫ్ట్ ఇండికేటర్ అంటే గేర్ చేంజ్ చేయమని చూపిస్తూ ఉంటుంది. ఇంకోటి థీము, అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. కాకపోతే FZలో ఇది హైబ్రిడ్ ఏంటంటే మనం ఎక్కడున్నా కానీ ఈ వెహికల్స్ వస్తూనే ఉంటాయి, అది తెలిసిందే. మధ్యలో ఒక లఫ్డ్ గార్డ్ వచ్చి డిస్టర్బ్ చేసిండు. ఇది ఫ్రెండ్స్, మీకు కావాలంటే రైడ్ రివ్యూ కూడా చేస్తా తొందరలోనే. ఏంటంటే మనం మెయిన్గా స్పెషల్ వీడియో ఏంటంటే ఈ లగేజ్ క్యారియరు, విండ్షీల్డ్, వీటి గురించే. ఏంటంటే చాలామంది అసలు FZకి యాక్సెసరీస్ ఉండే అని అనుకుంటారు. యాక్చువల్గా ఉండవు, ఒక మోటోకేర్ వాళ్ళు మాత్రమే తయారు చేస్తున్నారు FZకి యాక్సెసరీస్. FZ V4కి వస్తుంది, V3కి కూడా వస్తుంది. V3, V4 హైబ్రిడ్ మోడల్కి విండ్షీల్డ్, నంబర్ ప్లేట్ హోల్డరు అండ్ లగేజ్ క్యారియరు. ఇది మనం ఏదైనా అని ఫిట్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి నెక్స్ట్ మనకు వ్యూస్ మంచిగా వస్తే క్రాష్ గార్డ్ కూడా పెట్టిస్తా. క్రాష్ గార్డ్ వస్తుంది, సైడ్కి సాడిల్ స్టే కూడా వస్తుంది. ఇంకా మన బండికి నెంబర్ ప్లేట్ రాలేదు. నెంబర్ ప్లేట్ వచ్చినాక మంచి నెంబర్ ప్లేట్ హోల్డర్స్ కూడా తీసుకుంటాం. ఓకే, వీడియో గిట్లా మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే షేర్ ఎందుకు చేయాలని అడగకండి. మన ఫ్రెండ్స్ ఎవరైనా హైబ్రిడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయండి.